ఏంటి మీ సంఘం చెప్పండి, పోలీస్ సంఘం కదా, దానికి సమాధానం చెప్పండి. వెనకాల వాళ్ళందరూ ఏమయ్యారు? ఇదేనా డిసిప్లిన్? డిఐజీ గారు వచ్చారండి, మీరు తలుపు తీయండి, మీతో మాట్లాడతారని చెప్తారు. ఒకవేళ అది తీయకపోతే ఒక అరగంట అయ్యో, ఒక 10 గంట అయ్యో, ఒక గంట అయితే అప్పుడు అప్పుడు గొంతెత్తి నేను వచ్చాను అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి అంటారు. అది మామూలు సహజంగా జరిగిన ప్రక్రియ. కానీ ఆయన డిఐజీ, ఆయన వచ్చి ఈ శాంతి పరీక్షించేవాళ్ళు, ఇది వచ్చి ప్రభుత్వం వచ్చి ఇంకా మిగతా ప్రాంతాలకు వచ్చి ఒక మెసేజ్, దానికి వచ్చి మళ్ళీ అమ్మమ్మ పోలీసు వ్యవస్థ మీద వచ్చి మాట్లాడతానండి, మాట్లాడడం వలన వచ్చి మళ్ళీ మా మీద రాళ్ళించడం. దేనికి? ఈ సమాజం ఎవరైనా హర్షిస్తారా చెప్పనండి? సామాన్య పౌరమైన ఎవరైనా హర్షించమనండి, పార్టీలు పక్కన పెట్టి. నేను టీవీలో చూసిన ఆ సీక్వెన్స్ చూసిన వాళ్ళు ఎవరైనా ఎస్ కరెక్ట్, తప్పు కాదు అని చెప్పానండి. దయచేసి ఆలోచించేయండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా ఏ రకంగా అయినా దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు? ఇలాంటి వాళ్ళని ఒకరిద్దరు చూసే మొత్తం వ్యవస్థకే చేయడు, మొత్తం వ్యవస్థకే చేయటది. మనం ఆ వ్యవస్థ వాళ్ళకి వాళ్ళే దిగదర్చుకోండి, కిందకి దిగదర్చుకోండి. వాళ్ళకున్న స్థాయిని, ఆ వ్యవస్థలో ఉన్న గౌరవాన్ని. దేనికి లేదు, నువ్వు అరెస్ట్ చేయాలి, అవసరం చేయి, తప్పే ఉందని కూర్చోబెట్టుకో. ఎక్కించి మేము తిప్పని ఎవరు చెప్పారు? మాట్లాడేప్పుడు మంత్రి గారు నెలగా మరి ఇచ్చే పర్మిషన్ ఏంటిది? అందుకే మేము ముందుకు వచ్చాము ఈరోజు. కారణం అది, మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి ఈ విషయాలు చెప్దామని. అది కాబట్టి ఇలాంటి పరిణామాలు మరీ జరగకూడదని ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల రాజకీయ పక్షానికి చెందిన మరి నాయకుడిగా, మరి నా వైసీపీ పార్టీలో మరి మా పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎల్ఓపిగా ఇవాళ ప్రజలతో ఇది షేర్ చేసుకుంటున్నాను. అందుకే మేము ముందుకు వచ్చాను. ఇలాంటి కార్యక్రమం జరగకూడదు. అదే అంటున్నాను, ఓటు హక్కు సద్వినియోగం ఎక్కడ క్యూలో చెప్పండి. అక్కడ ఏ టీవీలో క్యూ 45 మహిళలు ఎక్కడ కనిపించారు మీకు? మహిళలు ఎక్కడ కనిపించారు మీకు? కాదు, ఓటు హక్కును చేసుకోవడానికి మరి జడ్పీటీసీలు, ఆ పక్కన ఉన్న మనలో ఉన్న ఎంపీపీలు, లేకపోతే ఎవరు మానిటరింగ్ చైర్మన్లు, పిఎస్సీ చైర్మన్లు, వీళ్ళందరూ చూడండి క్యూ లైన్లు. వాళ్ళు ఎందుకు వచ్చారు? నువ్వు చెప్తున్నావు ఏబిఎన్ 10,000 మంది అని, 10,000 మంది ఈలే 10,000 మంది పక్కన నుంచి ఎందుకు వచ్చారు? వీళ్ళు ఎందుకు ఓట్లేశారు? ఎవడన్నా ఆ మాత్రం దొంగ ఓటు వేసిన దొంగ ఓటు అంటే అర్థం ఏంటి? దొంగ అంటే దాపరికంతో వేసేవాడే కదా. దాపరికం బరి తెగించి దాపరికం ఇప్పుడు ఎవరో ముక్కు మొంగ తెలియని వారు అంటే అనుకోవడానికి మానిటరింగ్ చైర్మన్ని ముక్కు మొంగ తెలియదండి. పక్కన మాట్లాడే చైర్మన్ని, పక్కన ఉన్న మన ఎంపీపీలు జడ్పీలు తెలియదండి, పక్కన ఉన్న పిఎస్సీ అధ్యక్షులు తెలియదండి, పక్కన ఉన్న సర్పంచ్ సర్పంచ్ తెలియదండి,
మరి తిరిగి పైపెచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడు గొప్పగా ఏదో గలకాన్ని సాధించట్టు నేనేదో ఉద్ధరించాను అని మళ్ళీ మరి ఆ సోషల్ మీడియా పెట్టిన వాళ్ళని ఈ ఐడెంటిఫై వచ్చిన వాళ్ళ మీద దొంగ పడేసిన తెలివి తీసుకోవాలి కదా మరి ఇది ఎవిడెన్సే కదా ఇది కావాలా చెప్పండి మీరే చెప్పండి కాదు ఎవిడెన్స్ అని చెప్పండి మీరు మరి తెలివి తీసుకోవాలి కదా ఏది ఎక్కడ ఎప్పుడైనా 30 సంవత్సరాల్లో ఈ విధంగా అప్పుడు మీడియా ఉంది కదా అప్పుడు మీ ఏబిఎన్ ఉంది కదా అప్పుడు మీ టీవీ ఉంది కదా అప్పుడు మీ ఈటీవీ ఉంది కదా ఎప్పుడైనా ఈ రకమైన టోకీలు అయిపోయాయని చెప్పి ఎప్పుడైనా చేశారో చూపండి ఇదిగో ఇది చేసుకో